అలాగే కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, కర్కాటక రాశి వారు విభూతితో స్వామికి అభిషేకం చేయించుకున్నా లేదా విభూతి తీసుకెళ్ళి స్వామికి అర్చక స్వాములకు ఇచ్చినా మేలు జరుగుతుందిగాక. తప్పకుండా మీకు కొన్ని విషయాలలో విజయం లభిస్తుంది. వీటన్నిటితో పాటు మరి ఇది తీసుకువెళ్ళమంటున్నారు కదా గురువుగారు, మరి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు, అరటిపళ్ళు ఇవన్నీ అక్కరలేదా అని అనవచ్చును. అవి కూడా తీసుకెళ్ళవచ్చును మీ శక్యానుసారము. కానీ ఇది ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇంకా కొంతమంది చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు, మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే అర్చక స్వాములను పిలిచి ఇంట్లో గనక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక. అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది ఎప్పుడూ కూడా. మనము ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అన్ని నీళ్లు వస్తాయి. అందుకనే పుణ్యము అనేటువంటిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు. ఆ మహాదేవుడికి పేదలు ఏమీ ఎటు ఏ రకంగానూ స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్ళి పరమేశ్వరుడి మీద హరహర హరహర హర అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది. అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీళ్లు మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది. శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడుగాక. అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి. ఇవి ఏమీ పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా, అందరికీ అందుబాటులో ఉండేటివి కదా. మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితముగా భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మహాశివరాత్రి పర్వదినము రాబోతూ ఉన్నది. మహాశివరాత్రి అనగానే మామూలుగా ప్రతి వాళ్ళము పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేదా టెంకాయలు లేదా కొబ్బరి బోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం సహజంగా. అంటే అభిషేకానికి ఇవ్వటము, సరే అంతా అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది, లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము, తీర్థం తీసుకోవటము, అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, సహజం. అయితే మనము 12 రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకువెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి, అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి, చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి. మరి అందరికీ చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పనే. మరి పూర్వమంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు? ఇంతింత ఇది లేవు కదా, మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే, అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు. ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాళువు అని పేరు.
ఆయన బోళాశంకరుడు. ఓం నమశివాయ అనేటువంటి శివపంచాక్షరిని గనక మనము చదివినాము అంటే చాలు, పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది. అలా అని ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, అలా చేసుకునేవాళ్ళు ఉంటారు. కానీ వెళ్ళాము అనుకోండి, మనకు ఒక ఆత్మతృప్తి, అక్కడ ఒక ఆనందము. గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యము. మనము నిత్యకర్మలలో భాగముగా మనము చేసుకోవాల్సినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో, మనకు కాదు, మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది, పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి, వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి, అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, చాలా కాలమైంది పెళ్ళిళ్ళు కావడం లేదు అనుకున్నా, ఉద్యోగం రాలేదు అనుకున్నా, లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా, ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా, అంతేకాకుండా రుణబాధలు తీరాలి అన్నా, కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా, ఇలా ఒక్కటేమిటి, దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష, నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు. అందున మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినము నాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇవి చేసి చూడండి, మీకు ఎంతో కొంత మేలు 100% జరిగి తీరుతుంది. భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది గాక. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మహాశివరాత్రి రోజు ఉపవాసము ఉండాలి అని అనుకున్నా, ఉండాలి అంటే కూడా మనకు అదృష్టం అనేటువంటిది ఉండాలి. మొదట మనకు శరీరము అనుకూలించాలి. అలా అనుకూలించాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి మన మీద. అంతేకాకుండా రాత్రి జాగారము చేసిన తెల్లవారులు కూడా జాగారము చెయ్యాలన్నా మనకు అదే పనిగా ఎన్నడూ లేనిది ఆ రోజు ఇంకా తొందరగా నిద్రపోదాము అనేటువంటిది వస్తుంది. అదే భగవత్ పరీక్ష అంటాం. దీనికి వీడు తట్టుకుంటాడా లేదా, వీడు ఉండగలుగుతాడా లేదా అనేటువంటి భగవత్ పరీక్ష అప్పుడప్పుడు మనకు, ఏమిరా ఈ పరీక్ష, నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి అని మనం అనుకుంటాం, సహజం. కానీ దీంట్లో ఏం చెప్పారు అంటే, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథల్లో కదా ప్రసాదము తింటే పుణ్యము, కథ విన్నా పుణ్యము, అది మనం చేస్తూ ఉన్నప్పుడు చూసినా పుణ్యం అనేది ఏదైతే ఉందో, ఎలాగైతే చెబుతామో, అలాగే మహాశివరాత్రి పర్వదినము రోజున, ఈరోజు మహాశివరాత్రి అనము పలికితేనే చాలా పుణ్యప్రదం అన్నాడు. ఇక దేవాలయానికి వెళ్ళి ఆద్యంత పర్యంతము పూజ చేసుకుంటే, అభిషేకము చేసుకుంటే ఎంత పుణ్యము. ఇక ఉదయము నుంచి మరుసటి రోజు ఉదయము వరకు ఏకధాటిగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి దేవాలయాలలో. అంటే మనం ఎప్పుడు ఉదయం స్నానం చేస్తాము చూడండి, ఉదయము మనం చేస్తూ ఉన్నప్పుడు అభిషేకం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ రెగ్యులర్గా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. సంధ్యా సమయములో మళ్ళీ మనము స్నానము చేసి స్వామివారికి పూజలు చేయడం మొదలు పెడతాము. రాత్రి లింగోద్భవ కాలము అనేటువంటిది పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి సమయము అది. అందుకనే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి అక్కడ జరిగేటువంటిది భస్మాభిషేకం అని ఉన్నది. అది చాలా ప్రసిద్ధి. భస్మం అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, వేరే ఎవరో కాదు, విభూతే ఈశ్వరుడు, ఈశ్వరుడే విభూతి, ఆ విభూతియే ఐశ్వర్యం అని చెప్తాడు పరమేశ్వరుడు.
అందువలన ఆ లింగోద్భవ కాలం అనేటువంటి సమయము చాలా పుణ్యప్రదమైనటువంటిది. మళ్ళీ ఉదయాన అభిషేకము చేసి హారతి ఇచ్చి మంగళహారతి అంతా అయిన తర్వాత నివేదనలు అవి మడితో చేసి స్వామికి నివేదన చేసిన తర్వాత మనము భుజించడం అనేటువంటిది ఉన్నది. ఇది మొత్తము వ్యవహారం అంతా కూడా. మరి ఇవన్నీ ఇవాళ ఉదయము నుండి రేపు ఉదయము వరకు పరమేశ్వరుడి సన్నిధిలోనే ఉండి పరమేశ్వరుని తలుచుకుంటూ పూర్ణత్వము చేసుకున్నాము అంటే ఆ శివుడి ఆజ్ఞ లేనిదే ఏం జరుగుతుంది? ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా అవసరము కదా మనకు. మరి ఇవాళ రోజులలో చేద్దాములే అని లోపల ఎంత మనకు మనస్సులో ఉండినా శారీరకమైనటువంటి ఇది అనుకూలించాలి కదా. కొంతమందికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండలేక ఏదన్నా తింటే కానీ ట్యాబ్లెట్ వేసుకోలేము అనేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆరోగ్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది కదా, అది కూడా నిజమే. కనుక ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండటము, ఉండలేనటువంటి వాళ్ళు పరమేశ్వరుడికి ఒక నమస్కారము పెట్టుకొని, తండ్రి నేను ఉండగలిగినంతసేపు ఉన్నాను, తర్వాత ఉండలేకపోతున్నాను, ఇది నీవు ఇచ్చినటువంటి ఇదే అని నమస్కారము పెట్టుకున్నా పుణ్యమే. ఈరోజు మహాశివరాత్రి జాగారము, లింగోద్భవ కాలము, పరమేశ్వరుడికి బిల్వదళాలతో అభిషేకము జరుగుతాయి. ఇలా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు, తర్వాత పళ్ళ రసాలతోనూ చెరుకు రసాలతోనూ అనేక రకాలుగా అభిషేకం చేస్తారు పరమేశ్వరుణ్ణి అని మనసులో అనుకున్నా కూడా పుణ్యమే వస్తుంది గాక. అందుకని వెళ్ళగలిగినటువంటి శారీరక ధర్మంతో వెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు ఒక రకము, వెళ్ళలేక అయ్యో మేము వెళ్ళలేకపోతేమే, స్వామికి జాగారము ఉండలేకపోతున్నామే అని బాధతో ఉండలేకపోతున్నాము తండ్రి మమ్మల్ని క్షమించు అని అనుకునేటువంటి వాళ్లకు పుణ్యమే. లోకములో అనేక రకాల వాళ్ళు ఉంటారు, సహజం. వాటి అవసరాలను బట్టి, శారీరకమైనటువంటి ఈ యొక్క పద్ధతులను బట్టి అనుకూలంతో అందరూ కూడా ఈ మహాశివరాత్రి పండుగ నాడు ఎవరెవరికి తోచిన విధముగా అనుకూలమైతే వెళ్ళండి, ఉండండి, జాగారము చేయండి. అనుకూలము లేదు అంటే పరమేశ్వరుడికి ఒక దండం పెట్టుకొని నమస్కారం పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి. పడుకున్నంతసేపు పరమేశ్వరుని ధ్యానించుకోండి, మేలు జరుగుతుంది గాక. ఎవరెవరి అనుకూలాలు, ఎవరెవరి వసతులను బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా అని తెలియజేస్తూ జయ